రైతులందరికీ నమస్కారములు. రైతులకు సంబంధించి రైతు బంధు విషయంపై అయితే మనకు ఎవరికైతే రైతు బంధు డబ్బులు మీకు ఎవరికైతే జమ కాలేదో ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే నగదు అయితే జమ చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే ప్రభుత్వం వచ్చేసి మనకు ఏదైతే మనకు మొన్న వచ్చేసి చాలామంది రైతుల ఖాతాలో 69 లక్షల మంది రైతుల ఖాతాలను అయితే రైతు భరోసా అందించమని అయితే చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే స్పష్టం చేయడం జరిగింది. అంటే మీకు ఇంకా రైతు బంధు డబ్బులు పడ్డాయా లేదా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు డబ్బులు పడినట్టయితే ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూసి అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఛానల్కి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా వచ్చేసి ఒకసారి రైతు బంధుకు సంబంధించి మనకు ఎవరైతే రైతులు ఉన్నారో 11 మే వచ్చేసి చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఒకవేళ మీకు డబ్బులు జమ కానట్టయితే మనకు రేపు లేకపోతే ఎల్లుండి అయితే మనకు ఎల్లుండి లేకపోతే ఇలానైతే ఇంకొక 5 డేస్ వరకు అయితే వెయిట్ చేయండి. ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే నదుగులను అయితే జమ కానున్నాయి. ఒకవేళ మీకు ఎవరైతే గల రైతులు 5, 6, 7, 8 గల రైతులకు ఎవరికైతే రైతు బంధు డబ్బులు ఇంకా మీకు ఎవరికైతే పడలేదో ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. మనకు ఇప్పుడే వచ్చిన వార్త ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఎదురు దెబ్బ తగిలిందని అయితే ఒకటైతే న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా రైతు బంధు డబ్బులపై అయితే చెల్లింపులపై అయితే ఈసీ అయితే ఆంక్షలు విధించింది. ఈ నెల మనకు 13వ తేదీన వచ్చేసి అయితే పోలింగ్ అంటే మనకు ఏదైతే లోక్సభ ఎన్నికల తర్వాత అంటే ఎలక్షన్స్ వేసిన తర్వాతనే మనకు రైతు బంధు అయితే మీ అందరి ఖాతాలో ఎవరైతే గల రైతులు రైతు బంధు రాలేదని అనుకుంటున్నారో కోడ్ ఉల్లంఘన అయితే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రెస్ మీట్ అంటే ఇలానైతే మనకు సమీక్షలో వచ్చేసి అయితే కోడ్ ఉల్లంఘన వచ్చేసి అయితే రైతు బంధు గురించి మాట్లాడడం జరిగింది. ఈసీ అయితే మనకైతే ఆంక్షలు అయితే విధించడం జరిగింది. కాబట్టి రైతు బంధుకు సంబంధించి ఇదైతే పూర్తి వివరాలు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకి ఇప్పుడే ఒక అన్ననైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఒకసారి వచ్చేసి అన్న రైతు బంధు అమౌంట్ క్రెడిటెడ్ 8 ఎకరాలు ఇలానైతే చెప్పడం జరిగింది. కాబట్టి రైతులకు వచ్చేసి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అలాగే ఓకే ట్రయింగ్ బెస్ట్ కీప్ అప్ ఈజ్ గవర్నమెంట్ అనేది ఇలానైతే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వచ్చేసి రైతులకైతే రైతు బంధు నగదు విషయంపై అయితే మనకైతే ఈజీ అయితే ఇలా నిర్ణయం అయితే రావడం జరిగింది. కానీ మనకు ఏదైతే 11వ మేన వచ్చేసి 69 లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు నుంచే మీ అందరి ఖాతాలో అంటే డబ్బులు అయితే నగదు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా వచ్చేసి మనకు 13వ తేదీ లేకపోతే 14వ తేదీన లోపు అయితే రైతు బంధు రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. 2 లక్షల రుణమాఫీ గురించి కూడా మనకైతే ఆంక్షలు అయితే ఇప్పుడు మనకి ఎన్నికల తర్వాతనైతే 2 లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.